హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి 5 బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్ ప్లాన్. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్. దీని లెంత్ అండ్ విడ్త్ చూసుకుంటే మనకు 30x55. 30 వచ్చేసి మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ మెజర్మెంట్, 55 వచ్చేసి నార్త్ అండ్ సౌత్ మెజర్మెంట్. ఇది 3 ఫ్లోర్స్గా డిజైన్ చేసుకున్నాం మనము. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పార్కింగ్, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్, లివింగ్ ఏరియా, ఇన్నర్ స్టెప్స్, డైనింగ్ ఏరియా, కిచెన్ బ్యాక్ సైడ్ యూటిలిటీ, డ్రాయింగ్ రూమ్, కార్ పార్కింగ్ అనమాట. దీని టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి మనకు 1300 ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా అయితే వచ్చేసింది గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే మనకు 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ డ్రెస్సింగ్స్ వచ్చినాయి అనమాట. అలాగే ఫ్యామిలీ లివింగ్, బాల్కనీ, మనకు ఏదైతే మనం కింద పార్కనీ కోసం వదిలేసామో సేమ్ అదే పోర్షన్ మనం పైన బాల్కనీ లాగా యూజ్ చేసుకున్నాం అనమాట. అలాగే మనకు సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటే మనకి 1 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్, మిగతా అంతా ఓపెన్ స్పేస్ టెర్రస్ లాగా ఉంచుకున్నాం అనమాట. దీనికి స్లాబ్ ఏరియా వచ్చేసి మనకు 450 ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా అయితే వచ్చేసింది. సో ఇది ఇవాళ మన వీడియో. 180 స్క్వేర్ యార్డ్స్లో మనకు 3 ఫ్లోర్స్ డూప్లెక్స్ ప్లాన్, 5 బెడ్రూమ్స్ది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకున్నా, ఎలివేషన్స్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి 3 బెడ్రూమ్స్ డూప్లెక్స్ హౌస్ ప్లాన్. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్డు. టోటల్గా ఇది 170 స్క్వేర్ యార్డ్స్లో మనము డూప్లెక్స్ అయితే డిజైన్ చేసుకున్నాము. దీని లెంత్ అండ్ విడ్త్ చూసుకుంటే మనకు 34x45 మెజర్మెంట్, 34 వచ్చేసి మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ మెజర్మెంట్, 45 వచ్చేసి మనకు నార్త్ అండ్ సౌత్ మెజర్మెంట్. ఇందులో చూసుకుంటే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి మనకు స్టెప్స్ కింద వచ్చేసింది. వాషింగ్ ఏరియా, కిచెన్ బ్యాక్ సైడ్ మనకు యూటిలిటీ, పూజా రూము, కార్ పార్కింగ్, లివింగ్ ఏరియా. లివింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకంటే వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు సిట్అవుట్ లాగా ప్లాన్ చేసుకున్నాము. అక్కడ కూడా మెయిన్ డోర్ పెట్టుకున్నాము బయటికి ఎగ్జిట్ కావడానికి. సో స్టెప్స్ కింద మనకు డైనింగ్ ఏరియా వస్తుందన్నమాట. స్టెప్స్ వచ్చేసి మనకు సి షేప్లో ఇచ్చేసుకున్నాము. దాని విడ్త్ వచ్చేసి మనకు 12 feet 5 inches మనకు స్టెప్స్ యొక్క విడ్త్ వచ్చేసింది. సో దీనికి టోటల్గా మనకు స్లాబ్ ఏరియా వచ్చేసి మనకు 1164 ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా అయితే వస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే మనకు 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా. మనకు స్టెప్స్ బ్యాక్ సైడ్ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో మనకు టాయిలెట్ అండ్ వాషింగ్ ఏరియా పెట్టుకున్నామో అది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి బాల్కనీలా ఉంటుంది అనమాట. దానికి యాక్సెస్ వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్, ఏదైతే ఈస్ట్ బెడ్రూమ్ నుంచి మనం యాక్సెస్ అనేది ఇచ్చాము. అలాగే ఆఫీస్, ఫ్యామిలీ లివింగ్ ఏరియా, బాల్కనీ అనమాట. బాల్కనీకి మనము మెయిన్ డోర్ ప్రొవైడ్ చేసుకున్నాము ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇది మనకు ఇవాళ వీడియో డూప్లెక్స్ ప్లాన్ విత్ 3 బెడ్రూమ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకున్నా, ఎలివేషన్స్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి 3 బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్ ప్లాన్ విత్ కార్ పార్కింగ్. ఇది వచ్చేసి మనకు 170 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. సో దీనికి వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్. ఈ ప్లాట్ యొక్క లెంత్ అండ్ విడ్త్ చూసుకుంటే మనకు 34x45. 34 వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ మెజర్మెంట్, 45 వచ్చేసి మనకు నార్త్ అండ్ సౌత్ మెజర్మెంట్ అనమాట. ఇందులో డూప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 1 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్, లివింగ్, డైనింగ్ ఏరియా, కిచెన్, యూటిలిటీ, కార్ పార్కింగ్, పూజా రూమ్ వచ్చేసింది. సో పూజా రూమ్ వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ చేసుకున్నాము. కార్ పార్కింగ్ సెంటర్లో ఇచ్చాము. మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాము మనము నార్త్ వెస్ట్ సైడ్. దీనికి టోటల్గా మనకు స్లాబ్ ఏరియా వచ్చేసరికి మనకు 1234 ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా అయితే వచ్చేసింది. సో ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్. ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ చూసుకుంటే మనకు 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా అండ్ ఆఫీస్ రూమ్, ఫ్యామిలీ లివింగ్ ఏరియా, బాల్కనీ వచ్చేసింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా తీసుకున్నాము. దాంట్లో టాయిలెట్ కూడా మనకు 7x6 ఇచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చాము. ఆఫీస్ రూము మనకు హాల్లోకి, మనకు బాల్కనీకి
ఓపెనింగ్ డోర్స్ పెట్టుకున్నాము. బాల్కనీ వచ్చేసి మనకు 3 feet 6 inches వైడ్. సో ఇది ఇవాళ మన వీడియో 3 bedroom డూప్లెక్స్ హౌస్ ప్లాన్ ఈస్ట్ ఫేసింగ్ 170 square yardsలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకున్నా, ఎలివేషన్స్ కావాలనుకున్నా నేను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871.